ప్రతి వ్యక్తికి దేవానికి శుభోదయం. అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మరణం వరకు నమ్మకంగా నుండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ ఉదయకాల సమయంలోని దేవాదేవుడు చెప్తున్నారు, మన బ్రతుకు కాలం అంతయు, మన జీవిత కాలం అంతయు మన నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యలేఖనాలు చెప్తున్నాయండి. ఎందుకంటే నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు దేవుడు ఎన్నో బాధ్యతలు, ఎన్నో భారాలు, ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు, మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. కాబట్టి ఆ జీవ కిరీటం మనం పొందుకోవడానికి ప్రయాసపడదాం. ఆయన రాజ్యంలో మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. యెషయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మరణం వరకు కూడా నమ్మకంగా యథార్థంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. అయా, నీ ఎదుట మేము అయా జీవ కిరీటం పొందుకునే వారిగా, అయా తండ్రి దేవా యేసయ్య, అనేక మంది దగ్గర అయా మేము పొందుకునే వారిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. అయా, మీరు మీ దగ్గర మేము వచ్చినప్పుడు బలానమ్మకమైన దాసురాలా అని అనిపించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి జీవ కిరీటం పొందుకొని నీతో ఉండే భాగ్యం మాకు దయచేసి మీ నామ మహింపరచు కోసంగా వేడుకుంటూ నజరేయుని నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్.